Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్, రొటీన్ వ్లాగ్స్ లాంటివి చేస్తూ ఉంటాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ బెండకాయ ముక్కలు కట్ చేశాను కదా, ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా కాబట్టి ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాం. ఫ్రై చేయాలి. ఫస్ట్ అయితే రసంతో స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగే ఇవాళ వంట ఫినిష్ చేసుకుందామని అనుకున్నాను బిఫోర్ వాకింగ్. సిద్ధు వాళ్ళ స్కూల్కి వెళ్ళాలన్నమాట, ఎందుకంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. వాకింగ్ నుంచి వచ్చేసరికి కొద్దిగా లేట్ అవుతుంది అండ్ టయర్డ్గా కూడా అనిపిస్తుంది కదా, మళ్ళీ స్కూల్కి లేట్ అయిపోతుందని చెప్పి కొంచెం ముందు లేచి వంట పని ఫినిష్ చేసుకుంటున్నా. వెజిటేరియన్స్కి ప్రతిరోజు కూడా పప్పుచారు, సాంబార్ ఇలాంటివన్నీ తినాలనంటే కొంచెం బోర్ కదా, అందుకని అప్పుడప్పుడు ఇలా ప్లాన్ చేస్తూ ఉంటా. ఫ్రై అండ్ రసం కాంబినేషన్ మనకి చాలామందికి ఇష్టమే ఉంటుంది కదా, సో చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అండ్ లైట్ మీల్ లాగా అనిపిస్తుంది. చాపింగ్ బోర్డ్స్ యూజ్ చేయగానే ఒకసారి రిన్స్ చేసేసి పక్కన పెట్టుకొని మన పరంతా అయిపోయిన తర్వాత అవసరమైతే సోప్తో క్లీన్ చేయటమో లేదా బాగా స్క్రబ్బింగ్ చేయటమో చేయాలి. ఇలా చేస్తే ఎప్పుడు కూడా చాపింగ్ బోర్డ్స్ చాలా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తా. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఏదైనా ఓపెన్ కంటైనర్లో పెడితే చాలా రోజులు కూడా ఫ్రెష్గా ఉంటుంది, బూజు అసలు పట్టవన్నమాట. వెల్లుల్లిపాయలు అసలు బూజు ఎందుకు పడతాయంటే వాళ్ళు కట్ చేసిన తర్వాత మార్కెటింగ్ చేస్తారు కదా, పెద్ద పెద్ద గోను సంచుల్లో పెట్టి ప్యాక్ చేసేస్తారు. దానివల్ల లోపల ఉక్కిపోయినట్లుండి ఒక్కొక్కసారి బూజు పడతాయి. ఇలాంటి బాస్కెట్స్లో పెట్టి కొద్దిగా ఓపెన్గా పెడితే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. సేమ్ ఆనియన్స్, పొటాటోస్ కూడా అలాగే పెట్టుకుంటాము. గ్లాస్ బాటిల్స్లో పప్పులు స్టోర్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ఇట్లా అయితే చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. స్టీల్ డబ్బాలు లేదా కలర్ ఉన్న ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టామంటే మనకి అందులో ఏముందో తెలియదు, మళ్ళీ లేబుల్స్ అవన్నీ పెట్టాలి. సో నాకైతే ఇది ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ మట్టి పాత్రలు నాకు చాలా ఇష్టం అనమాట. రసం పెట్టుకోవడానికి లేదా ఇగురు కూరలు వండుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆ పొటాటో మ్యాషర్ ఉంది కదా, అది కూడా మనం ఇట్లా ఏదైనా వెజిటబుల్ మ్యాష్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పప్పు గుత్తి కన్నా కూడా ఇలా స్టీల్ మ్యాషర్స్ చాలా యూస్ఫుల్గా అనిపిస్తాయి. మార్నింగ్ వాకింగ్కి వెళ్తా కదా, ట్రాక్ ప్యాంట్స్ అండ్ టీషర్ట్లో నాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మనం ప్లస్ సైజా లేకపోతే సన్నగా ఉన్నామా ఇవన్నీ పక్కన పెడితే ఆ వాక్ చేసిన ఫీల్ అయితే నాకు వస్తుంది అని అనుకుంటాను నేను. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఏంటంటే ఒక పాయింట్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ పెరిగినట్టు అనిపిస్తుంది. సో ఇష్టం లేని వాళ్ళైతే నన్ను తిట్టుకోవద్దు. కుర్తా అండ్ లెగ్గిన్ వేసుకుని వాక్ చేసిన దానికి లేదా కుర్తా పలాజోస్ వేసుకుని వాక్ చేసిన దానికి ట్రాక్ ప్యాంట్ వేసుకుని చేసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. ఈ వీడియోలో ఎందుకో ఇవాళ ఇలా షేర్ చేసుకోవాలనిపించింది. లైక్ నాకు ఎందులో కంఫర్టబుల్గా ఉంటుంది, ఏ వస్తువులు యూజ్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది అనేది. నెక్స్ట్ వచ్చేసరికి గ్లాస్ యూటెన్సిల్స్ అండి. అంటే లైక్ సర్వ్వేర్ వచ్చేసరికి నేను రెండు వాడతాను, స్టీల్ వాడతాను, గ్లాస్వి కూడా యూజ్ చేస్తా. ఎస్థెటిక్స్ వైజ్గా చూసుకుంటే గ్లాస్వి చాలా బాగుంటాయి అన్నమాట. అంటే లైక్ ఏదైనా జ్యూస్ తాగుతున్నా సరే ఆ మంచి ఫీలింగ్ వస్తుంది. కలర్స్ బాగుంటాయి కదా మనం ప్రిపేర్ చేసుకునే జ్యూసెస్, అండ్ ప్రెజెంటేషన్ కూడా నీట్గా అనిపిస్తుంది. అలా అని చెప్పి స్టీల్ వాటిలో బాగోవా అని కాదు, మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి అవి చూస్తూ ఉంటాం, రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా. సో ఇది ఒక డిఫరెంట్ ఫీల్ అనమాట నా ఉద్దేశం ప్రకారం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం తీసేసి మనము ఈ మట్టి పాత్రలు అని చెప్పి స్టీల్వి అలా హెల్త్ పర్పస్కి యూజ్ చేస్తున్నాం, అండ్ అట్ ద సేమ్ టైం చూడటానికి కూడా చాలా బాగుంటాయి కదా. సో సేమ్ అట్లాగే ఈవెన్ ఈ గ్లాస్ టాప్స్ కూడా అండి. ఏంటంటే మనం కూడా కొద్దిగా ఈ రోజులు మారుతున్న కొద్దీ అప్డేట్ అవ్వటంలో అస్సలు తప్పు లేదు. మార్నింగ్ వాక్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చారు తాలింపు వేసేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసా. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మార్నింగ్ కొద్దిగా టైం లేక ఇవాళ కూడా కార్న్ఫ్లేక్స్ తినేస్తున్నాము, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా ఇవాళ. మన వ్యూవర్ ఒకరు అడిగారనమాట వైట్ బౌల్స్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. దీని గురించి చాలా క్వశ్చన్స్ ఇంతకుముందు కూడా అడిగారు. ఇవి రిటర్న్ గిఫ్ట్ వచ్చిన బౌల్స్ అండి, ఎప్పటి నుండో యూజ్ చేస్తూ ఉన్నా. చాలా స్టర్డీగా ఉంటాయి, బాగా థిక్గా ఉన్నాయి కదా, రఫ్ అండ్ టఫ్గానే యూజ్ చేస్తున్నాను. ఐ థింక్ ఇవి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ బౌల్స్కి అప్పట్లో ప్లాస్టిక్ లిడ్ ఇచ్చారు, బట్ రీసెంట్గా అయితే నేను వుడెన్ లిడ్ కూడా చూశాను. మార్నింగ్ కిచెన్ క్లీనింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇవన్నీ కూడా సర్దేసేయాలి. బ్రేక్ఫాస్ట్ తర్వాత డిషెస్ కూడా అన్నీ లోపల పెట్టేస్తా. మా మేడ్ వచ్చి ఆల్రెడీ ఇల్లు క్లీన్ చేసి డిషెస్ కూడా వాష్ చేసి వెళ్ళిపోయింది. ఇవాళ ఈ డ్రెస్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి ఇక్కత్ కాటన్ అనమాట. రమా క్లాత్ స్టోర్స్ అని చెప్పి విజయవాడలో ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నా. కాటన్ డ్రెస్సెస్కి ఎప్పుడు కూడా లెగ్గిన్స్ కానీ పలాజోస్ కానీ చాలా బాగుంటాయి కదా. సో నేనైతే సమ్మర్లో పలాజోస్ ప్రిఫర్ చేస్తాను.
పెలాజోస్ ఎక్కడ తీసుకుంటున్నా అని మన వ్యూవర్స్ చాలామంది అడుగుతున్నారు. అమెజాన్లో ఎపిలాగ్ అని ఒక బ్రాండ్ ఉంది. సో అందులో ట్రై చేయండి. క్లాత్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్ సైడ్లో అసలు ఏ పెలాజో అయినా సరే చాలా బాగుంటుంది అనమాట క్వాలిటీ. ప్రతిరోజు అంటే లైక్ డైలీ వేర్కి నేను ఉత్సా బ్రాండ్ లేదా జూబా ఇలా ఉంటాయి కదా, సో అవి యూజ్ చేసేస్తున్నా. అవేమో వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. ఇవాళ నేనైతే లెగ్గిన్ వేసుకున్నాను, ఎందుకంటే పెలాజో అయర్న్లో లేదు అండ్ నాకు అయర్న్ చేసుకునే టైం కూడా లేదనమాట. ఇంక ఇప్పుడు స్కూల్కి స్టార్ట్ అయిపోయాము. సిద్ధు వాళ్ళ స్కూల్ మా ఇంటి నుండి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ప్రతిరోజు అయితే తను సైకిల్లో వెళ్తాడు. ఇక్కడ రోడ్ వర్క్ కూడా బాగా జరుగుతుందనమాట. సో ఫుల్ డస్ట్ వస్తుందని చెప్పి మేమైతే కార్లో వెళ్ళాం. తను ప్రోగ్రెస్ కార్డ్ తీసుకున్న తర్వాత బుక్స్ కూడా ఇచ్చేసారనమాట 9th క్లాస్వి. ఇప్పుడు సిద్ధు 8th కంప్లీట్ చేసుకొని 9th వచ్చాడనమాట. సో 9th క్లాస్ బుక్స్ తీసుకొని అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాము ఉన్నాయా లేదా అని. నెక్స్ట్ ఇయర్కి స్కూల్ ఫీజ్ పే చేసేస్తే బుక్స్, యూనిఫామ్, షూస్ అవన్నీ ఇస్తారు. వీళ్ళకేమో ఈ ఇయర్ ప్యూమా షూస్ ఇచ్చారు, లాస్ట్ ఇయర్ ఏమో స్కెచెస్ ఇచ్చారనమాట. ఇవి వచ్చేసరికి లైక్ బేసిక్ వెరైటీనే ఉంటాయి. ఇంటికి వెళ్ళేటప్పుడు బాగా వేడిగా ఉందని చెప్పి చెరుకు రసం తాగడానికని ఒక చోట ఆగాము. ఇప్పుడు మెషిన్లో చేసే చెరుకు రసం వస్తుంది కదా, సో అది ఏంటంటే కొంచెం కూల్గా ఉంటుంది. చెరుకుని ముందే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు వాళ్ళు. ఇంకా ఐస్ అదంతా యాడ్ చేసుకునే పని ఉండదు మనకి. సిద్ధు మార్క్స్ వచ్చేసరికి మంచిగా స్కోర్ చేసుకున్నాడు. హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్ అని చెప్పచ్చు అనమాట. మంచి పర్సంటేజ్ వచ్చింది. కాకపోతే ఈ హిందీ అను తమిళ్లోనేమో లాంగ్వేజెస్ కొద్దిగా తగ్గాయి. తను ఫస్ట్ నుంచి అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ పెట్టుకున్నాను, బాగుంది, తప్పకుండా ఇది చూడండి. తేజ్ వరుణ్ది. ఇవాళ మా లంచ్లోకి రసము, బెండకాయ ఫ్రై, పొట్లకాయ నువ్వులు వేసిన కూర, తోటకూర పప్పు, ఆ బాక్స్ వచ్చేసరికి ఏమో పెరుగు అనమాట. అందులో మధ్యాహ్నము మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చిన పనుండి వెళ్తే తను పొట్లకాయ నువ్వులు వేసిన కర్రీ ఇచ్చింది అండ్ తోటకూర కూడా కొద్దిగా ఇచ్చింది అనమాట. తోటకూర మామిడికాయ వేస్ట్ చేసింది. చాలా బాగున్నాయి 2 కూరలు అయితే. సో ఇది నా మీల్స్ ఇవాళ. ఆఫ్టర్నూన్ కొంచెం ప్యాకింగ్ పని ఉంది. ఇక్కడ ఒకటి చూపిస్తా అండి మీకు. అది హెయిర్ డ్రైయర్ మామూలుగా తెలుసు కదా, అదైతే తీసుకెళ్ళట్లేదు. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా స్పేర్ ఉంటుంది. అండ్ అది వచ్చేసరికి స్ట్రైట్నర్ కోంబ్ మా ఫ్రెండ్ ఎప్పుడో నాకు చాలా సంవత్సరాల క్రితం గిఫ్ట్ చేసింది. బాగా పనిచేస్తుంది అనమాట. యాక్చువల్లీ మార్కెట్లో వచ్చిన ఫస్ట్ కోమ్ స్ట్రైట్నర్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిలిప్స్ స్ట్రైట్నర్ బేసిక్ అనమాట. 2000 రూపీస్కి నేను ఎప్పుడో 2012లోనో ఏమో షాపర్ స్టాప్లో తీసుకున్నాను. ఇండియా విజిట్లో నా స్ట్రైట్నర్ పాడైపోయిందనమాట. అప్పుడు రెవ్లాన్ యూజ్ చేస్తున్నాను. సో ఆ టైంలో అది పాడైపోయిందని అక్కడ షాపర్ స్టాప్లో తీసుకున్నా. చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు వరకు కూడా వచ్చిందనమాట నాకు. నేను జస్ట్ 2 డేసే ఉంటున్నాను కాబట్టి ఎక్కువైతే క్లోత్స్ తీసుకెళ్ళట్లేదు. జస్ట్ కొన్ని ఫ్యూ ఇన్నర్స్ అండ్ ఒక కుర్తా, పెలాజో, జస్ట్ ఒక లెగ్గిన్ పెట్టుకున్నా. అండ్ మేకప్ ఈజ్ ఎ మస్ట్ కదా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మేకప్ ఉండాలి మనకి. బేసిక్ అయినా మనం క్యారీ చేయాలి కాబట్టి సో కొన్ని మేకప్ థింగ్స్ అవన్నీ సర్దుకుంటా ఉన్నాను. అండ్ ఈవినింగ్ డిన్నర్ తర్వాత నేను మా హస్బెండ్ కలిసి ఒక మూవీ పెట్టుకున్నాం. అది బ్రహ్మయుగము. ఎంత బాగుందంటే మూవీ నిజంగా చాలా హారర్ థ్రిల్లర్ అనమాట. లాస్ట్లో కొంచెం గ్రూసంగా అట్లా అనిపిస్తుంది కానీ అప్పటి వరకు కూడా అసలు ఆ సస్పెన్స్ భరించలేము. తప్పకుండా హారర్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. జస్ట్ ఇప్పుడే కుక్కర్లో నుండి ఈ గిన్నె తీసాను. అసలు ఎంతసేపటి నుంచి కూడా రావట్లేదు, ప్రెషర్ పట్టేసుకుంది. అసలు ఎంత ట్రై చేసినా సరే అస్సలు రావట్లేదు. ఇట్లా మీకు ఎప్పుడైనా జరిగిందా? ఏదో బాక్స్ మూతలాగా ఉందన్నమాట. ఎంత కష్టపడుతున్నావో ఇందాటి నుంచి దీన్ని ఓపెన్ చేయడానికి. ఒకసారి చూడండి, అసలు జస్ట్ ఒక లిడ్, ఇదిగో రావట్లేదు చూసారా. ఎంత ఓపెన్ చేసినా రావట్లేదు అసలు. ఫైనల్లీ వచ్చేసింది. ఓ మై గాడ్, ఇదిగోండి చాలాసేపు తీస్తే వచ్చింది. ఎందుకు ఇట్లా జరిగిందో తెలీదు. ఒకసారి మొన్న మా మమ్మీ ఉన్నప్పుడు కూడా అంతే అనమాట. గట్టిగా ఉంది మూత. ఆ రోజు అంటే లైక్ కుక్కర్ నుంచి తీసిన తర్వాత ఒక 10 minutes క్యాప్ తోటి తీసాము, అప్పుడు ఈజీగా వచ్చేసింది. ఇవాళైతే కుక్కర్ మూత ఓపెన్ చేయగానే మేము ట్రై చేస్తే అస్సలు రాలేదు.
మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరుగుతూ ఉంటుందా? తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు. సో ఫైనల్లీ కొద్దిగా చల్లారిన తర్వాత వచ్చింది. మన సబ్స్క్రైబర్స్ కూడా షార్ట్ వీడియో పెట్టగానే చెప్పారనమాట, ఇట్లా చన్నీళ్ళలో పెట్టండి లేదా కొంచెం పక్కన పెట్టేస్తే వచ్చేస్తుంది అని. నేను ఊరు వెళ్తున్నాను కదా, సోఫాలో ఉన్న ఈ కుషన్స్ అన్నీ కూడా తీసేసి దీవాన్ మీద పెట్టేస్తూ ఉంటాను. ఎందుకంటే మా హస్బెండ్ కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి ఈ కుషన్స్ మూవ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ బ్యాక్ ప్లేస్లో తనకి పెట్టాలంటే ఒక్కొక్కసారి మర్చిపోతారు కదా, ఇల్లు మెస్సీగా ఉంటుంది. సో అందుకని నేను ఈ కుషన్స్ ఇవన్నీ కూడా తనకు అడ్డుగా ఉన్నవి తీసేస్తూ ఉంటాను. వాళ్ళకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా, లైక్ ఇవన్నీ సర్దుకునే పని లేకుండా అట్లా. ఈ ఫ్లవర్స్ కూడా నేను తీసేసి పక్కన పెడతాను. రేపు మా మేడ్ తను డస్ట్బిన్లో వేసేస్తుంది. ఇక్కడేమో రెగ్యులర్గా ఉండే ఈ బ్యాంబూ పెట్టేస్తాను. ఇప్పుడు ఒక రౌండ్ ఆఫ్ డస్టింగ్ చేసేసాను అంటే కొంచెం నీట్గా ఉంటుంది. అంటే నెక్స్ట్ 3 days నేను ఇంట్లో ఉండను కదా, మళ్ళీ వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఎక్కువ క్లీన్ చేయాల్సి వస్తుంది. డీప్ క్లీనింగ్ లాగా ఏం చేయటం లేదు, జస్ట్ పైన క్లీన్ చేసేస్తాను. మా ఇంట్లో డస్ట్ ఎక్కువే ఉంటుందండి, ఎందుకంటే నేను డోర్స్ అండ్ విండోస్ ఎప్పుడూ కూడా ఓపెన్ పెడతాను కదా. ప్లాంట్స్కి నేను నిన్ననే ఫుల్ వాటరింగ్ చేసేసాను. సో ఇంకా నెక్స్ట్ 2 days చేయకపోయినా పర్వాలేదు ఇండోర్ ప్లాంట్స్కి. బట్ బయట బాల్కనీలో ప్లాంట్స్కి అయితే ఖచ్చితంగా వాటర్ చేయాలి. ఈ క్లీనింగ్ ఒక 5 minutes కన్నా ఎక్కువ పట్టదండి. సో వచ్చిన తర్వాత ఫుల్ మెస్ కనిపించే కన్నా కూడా ఇప్పుడు కొద్దిగా క్లీన్ చేసేసుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. ఊరికి జస్ట్ సర్ఫేస్ డస్టింగ్ వరకు చేస్తున్నాను, ఇంకా వేరే క్లీనింగ్ అయితే చేయట్లేదు. సమ్మర్లో బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా నల్లబట్టము చాలా కామన్ అనమాట. సో ఇంక ఇప్పుడు సమ్మర్లో అయితే నేను అసలు వీటిని క్లీన్ చేయించను. జస్ట్ ఈ సర్ఫేస్ డస్టింగ్ అదంతా చేసేటప్పుడే ఇవి కూడా వేరే పొడి క్లాత్ తోటి తుడిచేస్తూ ఉంటాను అనమాట. అంటే జస్ట్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇట్లా తుడిచేస్తే చాలు, ఆ డస్ట్ పోయినా సరే మనకి ఎక్కువ షైన్ లేకపోయినా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. అందుకని ఇతడి వస్తువులు ఏంటంటే ఈ సమ్మర్లో వెంటనే రియాక్ట్ అవుతుంది. అంటే లైక్ లాజికల్గా చూస్తే మనం స్టవ్ మీద పెట్టగానే ఇతడివి అవన్నీ కూడా కొద్దిగా స్లోగా వేడికి కలర్ మారుతాయి కదా, సేమ్ అట్లాగే అండి. సమ్మర్లో ఏంటంటే ఇతడి వస్తువులకి అసలు షైన్ చాలా తక్కువ ఉంటుంది, మనం అందులో వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మనం వాష్ చేసుకోవచ్చు, లేదంటే కనుక పైన ఇట్లా మనం డస్టింగ్ చేసాము అంటే కొంచెం దుమ్ము పోతుంది. ఇట్లా రబ్ చేసేస్తే లైట్ కలర్ వాటికి మురికి పట్టేస్తుంది. సో అందుకని నేను ఎప్పుడు కూడా ఇట్లా డస్ట్ చేస్తూ ఉంటాను. నేను చాలా వరకు కూడా ల్యాంప్ షేడ్స్కి ఇట్లాగా దీని మీద వచ్చే పాలిథిన్ ఉంచేస్తాను, ర్యాప్ చేస్తారు కదా, అది ఉంచేస్తా. సిద్ధు ఏమో తీసేస్తూ ఉంటాడు, వాడికి ఇది నచ్చలేదంట. సో అందుకని చెప్పి దీనికి ఉంది, వేరే దానికి లేదు. ఈవెన్ బెడ్రూమ్లో కూడా అంతే, ఒక దానికి ఉంటుంది ఒక దానికి లేదు. సో ఇదైతే నేను తీయనివ్వలేదన్నమాట తన్ని. పెరుగు కూడా తోడు పెట్టేసి ఉంచా అనమాట. అంటే నిన్నటి నుంచి కొద్దిగా పాలు ఎక్స్ట్రా ఉంచుతా ఉన్నాను, ఎంత వస్తే అంత తోడు పెట్టేయచ్చు అని చెప్పి ఈ ఫుల్ బౌల్కి పెట్టేసి ఉంచా. తను వాడుకున్నంత వాడుకుంటారు కదా, తర్వాత మేము వచ్చాక కూడా కొంచెం ఉంటుంది. ఎంటీ బాటిల్స్ అన్నీ కూడా వాష్కి పెట్టేస్తాను. రేపు మా మేడ్ క్లీన్ చేసేసి తను ఫిల్ చేసేస్తుంది అనమాట. ఈ బౌల్లో ఫ్లవర్స్ ఇవన్నీ కూడా తీసేయమని చెప్పాలి. యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ నేనైనా చేయాలి, లేకపోతే తనతో అయినా చేయించాలి. బట్ నాకు ఏదో హడావిడి అయిపోయి నేను పట్టించుకోలేదు. సో ఇలా పక్కన పెట్టేసి ఉంచితే తనకు తెలుస్తుంది అనమాట ఇవి క్లీన్ చేయాలి అని. ఇవేమో ట్రైన్లోకి రేపటికి పెట్టుకుంటున్నాను అనమాట. నాకేమో బ్రేక్ఫాస్ట్ చేయటం కుదరదు కదా ఇంట్లో, పొద్దున్నే 7 o'clockకి ట్రైన్ ఉంటుంది. జన్ శతాబ్దికి వెళ్తున్నాను.
సో అందుకని చెప్పి ఆరెంజెస్ ఒక 2 బనానాస్ పెట్టుకుంటున్నా. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంటికి వెళ్ళిపోతా. ఈ బనానాస్ మరీ రేపు మార్నింగ్కి కలర్ మారిపోతే కనుక తీసుకువెళ్ళను, లేదంటే కనుక ఈ 2 కూడా పెట్టేస్తా. ప్రస్తుతం అయితే బయట ఉంచుతున్నాను. మళ్ళీ ఇట్లా ఫుల్గా జిప్ లాక్ క్లోజ్ చేస్తాను అనుకోండి, మగ్గిపోతాయి అన్నమాట. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.